హలో ఎవ్రీవన్, సిఎస్ రావు గారు ప్రస్తుత స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఆల్మట్టి డ్యామ్ ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద దుమారంగా మారింది. ఏంటి సార్ అసలుకి ఇది? ఇప్పుడు ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని రాజకీయ పరంగా అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఆలోచనతో కనుక ముందుకు వెళ్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆల్మట్టి విషయం వచ్చింది. ఏంటి ఆల్మట్టి డ్యామ్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా అంటారు దాన్ని. ఓకే. ఇది కృష్ణా నది మీద నిర్మిస్తుంది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో కృష్ణా నది మీద కట్టినటువంటి డ్యాము. ఇది 2001లో ప్రారంభించి 2006కి కంప్లీట్ చేశారు. తొలుత ఈ డ్యాము ఎత్తుని 509 మీటర్లు అనుకున్నారు. సరే, ఆ తర్వాత వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు ఉండేటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం వ్యతిరేకించింది. ఓకే. సో దాంతో సుప్రీంకోర్టులో వాళ్ళు పోరాడారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారం 519 అడుగుల ఎత్తులో దాన్ని నిర్మించారు. అప్పుడు అనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా అక్కడ డ్యామ్ నిర్మించినా కానీ అక్కడ నీటి లభ్యతని బేస్ చేసుకుంటే కనుక అక్కడ డ్యామ్ నిర్మించినప్పటికీ కూడా ఎలా నిర్మించాలి, ఎంత ఎత్తులో నిర్మించాలి అనే దాని ప్రాతిపదిక ఏం తీసుకున్నారంటే, తొలి రోజుల్లో శ్రీశైలం జలాశయం నీటి మట్టం వచ్చేసి 834 అడుగులు, నాగార్జున సాగర్లో 510 అడుగులకు ఉండేలాగా నీటి లభ్యతను బట్టి అక్కడ డ్యామ్ ఎత్తుని కట్టుకోవాలి. అది 509 అయితే ఓకే అనుకున్నారు. కానీ వాళ్ళు 524 అడుగులు కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అది సుప్రీంకోర్టు మధ్య మార్గంగా 519 అడుగులు నిర్ణయించింది. ఆ మేరకు 519 అడుగులు కట్టుకున్నారు. దాంతో నీటి లభ్యత మనకి కింద ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి, ఆ కింద ఉండేటువంటి తెలంగాణకి కూడా నష్టమే. సో దీని మీద ఆల్మట్టి మీద అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి ఎత్తు పెంచడం మీద అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రారంభించింది 2001లో. ప్రారంభం అంటే 2001లో ప్రారంభం అంటే దాని డిజైన్లు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతే కదా. ఆ తర్వాత 2004 తర్వాత ఎవరు వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇది ప్రారంభించింది ఎప్పుడు? 2006లో ప్రారంభించారు ఆల్మట్టి డ్యామ్ని. అంటే 2004-6 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారుగా. అందులో ఆయన కేంద్రంలో కీలకంగా ఉన్నారుగా. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ మంది ఎంపీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఆ ప్రారంభాన్ని అడ్డుకోవచ్చుగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ. సో అప్పుడు అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోలేదు. సరే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కట్టుకున్నారు, జరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 16వ తారీఖున, అంటే ఈ నెల 16వ తారీఖున కర్ణాటక ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. ఈ 519 అడుగులు ఉన్నటువంటి డ్యామ్ ఎత్తుని 524 అడుగులు చేయాలి అనేటువంటి ఒక తీర్మానం క్యాబినెట్ చేసింది. కర్ణాటక క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన తర్వాత దిగువ రాష్ట్రాలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి కూడా. దీనికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చర్చిస్తాడు. వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో కూడా సీరియస్ చర్చ దాని మీద జరుగుతుంది. దాని మీద న్యాయ పోరాటం చేయడం, లేదంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడటం అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో, తెలంగాణ ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అవునా? సో కేంద్రంలో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ట్వీట్ చేశారు. ఏం చేశారు? మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేలాగా మీరు దీని మీద రెస్పాండ్ కావట్లేదు. మీరు ఇప్పుడు కేంద్రంలో బలంగా ఉన్నారు, కేంద్రంలో కీలకంగా ఉన్నారు, మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరు ఈ డ్యాము ఎత్తుని ఆపిస్తారా, లేదంటే బయటకు వస్తారా అనేటువంటి డిమాండ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సేమ్ ఇలాంటి డిమాండే 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తారా, లేదంటే ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా అనేటువంటి డిమాండ్ చేసి సక్సెస్ అయ్యారు అప్పట్లో. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి నాకు అధికారం ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పేసి ఊరు వాడ కాలేజీలు
యూనివర్సిటీలు అన్నీ తిరిగి ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు, ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరీ నెక్స్ట్ డేని ఏమన్నారంటే అదంతా దేవుడి దయ, ప్రత్యేక హోదా అనేది దేవుడి దయ, ఢిల్లీలో పెద్దలు ఇస్తే తీసుకోవాల్సిందేను, మనం వాళ్ళని ఏం చేయగలిగే పరిస్థితి లేదు అని చెప్పారు ఆయన. అప్పుడు ఆ స్ట్రాటజీ పనిచేసింది ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు కూడా ఈ ఆల్మట్టి పేరుతోటి ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని బయటికి తీసుకురావడానికి ఇది ఒక అందించినటువంటి అవకాశం కింద జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. సహజంగా ప్రత్యర్థి పార్టీలు అట్లనే భావిస్తాయి. ఇప్పుడు కృష్ణా వాటర్ ఇప్పటికే తక్కువగా ఉన్నాయి, కృష్ణా బేసిన్లో వాటర్ ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. ఈ కృష్ణా వాటర్లో వాటర్ నాకు ఎక్కువ కావాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మామూలుగా అయితే విభజన చట్టం ప్రకారం 500 చిల్లర ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలేమో తెలంగాణకి, 550 టీఎంసీలేమో ఆంధ్రప్రదేశ్కి సుమారుగా. సో అప్పుడు జనాభా నిష్పత్తిని పెంచారు. అలా కాదు, మాకు ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ పెరిగింది హైదరాబాద్లో, కాబట్టి మాకు 50-50 ఇవ్వాలని చెప్పి ఇప్పుడు అడుగుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు కింద ఉండేటువంటి రాష్ట్రము నీటి వాటాలో ఎక్కువ అడుగుతుంది, పైన ఉండేటువంటి రాష్ట్రము ఆల్మట్టి లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అంటారు దాన్ని, దాని ఎత్తుని పెంచుకుంటుంది. ఎత్తుని పెంచినప్పుడు ఏమవుతుంది, కిందకు వచ్చేటువంటి జలాలు తగ్గుతాయి, అంతే కదా, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారే అవకాశం ఉంది. మీరు ఈ ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని పెంచకుండా మీరు పోరాటం చేయాలి, లేదంటే ఎన్డీఏ నుంచి బయట రండి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. నిజంగా ఆ సమస్యను పరిష్కరించాలంటే మేము మీతోటి వస్తాం, మనం ఢిల్లీలో వెళ్ళి మనం పోరాడదాం, నేను కూడా మీతోటి వస్తాను అని చెప్పి అనాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయాలి, ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారిపోతుంది, కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక క్యాబినెట్ తీర్మానం చేసింది ఆల్మట్టి డ్యామ్ని 524 అడుగులకు పెంచుకుంటూ 519 నుంచి అని చెప్పి లెటర్ రాయాలి. లేదా ఆయన వెళ్ళి ఢిల్లీలో పోరాటం చేయాలి, ఢిల్లీలో దీక్ష చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఢిల్లీ వెళ్ళేసి ఏ విధంగా అయితే ధర్నా చేశారో అంతకు మించినటువంటి ధర్నా చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలి. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటి ఎదుట కూర్చోవాలి దీక్షకి. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకి దెబ్బ తగులుతుంది అని చెప్పి మీరు భావిస్తే మీరు వెళ్ళేసి అక్కడ కూర్చోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, లేదంటే ఒక బలమైనటువంటి పార్టీ అధినేతగా మీరు అడుగు కూర్చోవాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మీరు పోరాడాలి, ఢిల్లీ వెళ్ళాలి. లేదా బెంగళూరులో ఉన్నారు కదా ప్రజెంట్, బెంగళూరు దాటి రావట్లేదు కదా, బెంగళూరులో కూర్చోవాలి. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఉంటుంది కదా, బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం అక్కడే కదా. సో అక్కడ బెంగళూరులో నిరసన దీక్షలు చేయాలి. ఆయన నిరసన దీక్షలు చేసి అక్కడ కర్ణాటక ప్రభుత్వం మీద తిరగబడాలి. అప్పుడు ఏమవుతుందో చూడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కారణంగా, అప్పుడు 2001లో చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో చక్ర తిప్పుతూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కూడా ఆ ప్రాజెక్టును అడ్డుకోలేకపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కృష్ణా బోర్డు ఉంటుంది, లేదా గోదావరి బోర్డు ఉంటుంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి విచారణలు ఇప్పుడు జరుగుతున్నాయి. నీటి వాటాలు ఎంత అనేది వాళ్ళు చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటే సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది 519 అడుగులు కట్టుకోండి ఆల్మట్టి అని చెప్పి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేస్తారు, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని? కాబట్టి న్యాయ పోరాటం చేస్తారు. న్యాయ పోరాటం చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉండాల్సిందే కదా ఎవరైనా సరే. సో ఇప్పుడు ఆయన 2023లో పిటిషన్ వేశానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద నేను పిటిషన్ వేశాను, ఈ పిటిషన్ బలమైనటువంటి వాదనలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వినిపించలేకపోతుంది అని అంటున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కాదు, ఆరోపణలతో సమస్య పరిష్కారం కాదు. ఆరోపణలతో రాజకీయంగా లబ్ధి ఏమన్నా కలుగుతుందేమో కానీ పరిష్కారం కాదు. దీనికి పరిష్కారం కావాలంటే మీరు పోయేసి అక్కడ కూర్చోవాలి, ఢిల్లీలో ధర్నా చేయాలి. లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పోయి ధర్నా చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు కదా, మొన్ననే కదా బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, రాజ్యసభలో అలాగే లోక్సభలో ఉండే ఎంపీలు అందరి చేత ఓట్లు వేయించారు కదా ప్రభుత్వానికి అనుకూలంగా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? మేము మీకు ఓట్లు వేసాము, మీరు మా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీరు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి మీరు చెప్పండి లేదంటే అడ్డుకోండి అని చెప్పేసి ఈయన డిమాండ్ చేయాలి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కనే టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచుతున్నారనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు మొదలుపెట్టారు. ఇది ఏమనుకుంటున్నారంటే 2019లో ప్రత్యేక హోదా ఒక అస్త్రాన్ని ప్రయోగించి కూటమిని విడగొట్టగలిగాము, ఇప్పుడు ఈ ఆల్మట్టి అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి ఈ కూటమిని విడగొట్టచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఆ రాజకీయ లబ్ధి కోణంలోనే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే కనుక ప్రభుత్వంతో పనిలే, మీరు పోయి అక్కడ ధర్నాలు చేయాలి. లేదా కర్ణాటక ప్రభుత్వం అక్కడ కర్ణాటకలో ఉన్నారు కదా ఈయన బెంగళూరులో, పోయి కర్ణాటక విధానసభ అక్కడ బెంగళూరులో ఉంది కదా, అక్కడ పోయి కూర్చోవాలి, లేదా ఢిల్లీలో పోయి కూర్చోవాలి. అలా చేసినప్పుడు మద్దతు వస్తుంది. అలా కాకుండా ఎక్స్ వేదికగా చేసుకొని ట్వీట్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టినందువల్ల రాజకీయపరమైనటువంటి 4 ఓట్లు పెరుగుతాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలు అయితే నెరవేరవు. ఓకే సార్, థ్యాంక్ యూ.